ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులు దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఒక యవనస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇతడు నిజంగా క్షేమాన్ని గురించి చింతించే వ్యక్తిగా ఉన్నాడు. అతడే తిమోతి. ప్రియ దేవుని బిడ్డలారా, చింత అనేది మనకందరికీ తెలుసు. మనుషులంగా మనమైతే సంపాదన లేదని, ఆరోగ్యం కలగలేదని, బాధలు ఎక్కువయ్యాయని, ఇలా తిండిని గుర్చో వస్త్రాలను గుర్చో ఏదో ఒక విషయాన్ని గుర్చి చింతపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ తిమోతి ప్రజల క్షేమాన్ని గుర్చి, దేవుని బిడ్డల క్షేమాన్ని గుర్చి చింతిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు కూడా దేవుని బిడ్డలను గుర్చి చింతించే వ్యక్తిగా ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు చింతపడే వ్యక్తిగా ఉండాలి. మరి ఈ దినాన నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం చింతపడుతూ ఉన్నావా? ప్రజల క్షేమం కోసం చింతించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తిమోతి నిజంగా సంఘ క్షేమాన్ని గూర్చి, ఇతరుల క్షేమాన్ని గూర్చి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ తిమోతి పరిశుద్ధ సేవకుడైన పౌలు ద్వారా సాక్ష్యం పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, తిమోతిలో మంచి లక్షణాలున్నాయి. మొదటిగా పరిచర్యలో తిమోతి పాలిభాగస్తుడిగా ఉన్నాడు. దైవ సేవకులతో కలిసి పరిచర్య చేస్తున్నాడు. సువార్త భారాన్ని ఈ తిమోతి మోస్తూ ఉన్నాడు. అందుకే సంఘాన్ని గుర్చిన బాధ్యత, భారం ఇతనిలో కలుగుతూ వచ్చాయి. ఇతరులు వ్యాపారం చేస్తే మనం పెద్దగా చింతించాం, ఆ వ్యాపారాన్ని గుర్చి ఆలోచించాం. కానీ ఆ వ్యాపారంలో మనం పాలిభాగస్తులమైతే ఆ వ్యాపారాన్ని గూర్చిన చింత, బాధ్యత మనకు కలుగుతుంది. అలాగే నువ్వు కూడా దైవ సేవకులతో కలిసి పరిచర్యలో పాలి భాగస్థుడవైతే నీకు కూడా సంఘాన్ని గూర్చిన చింత, సంఘాన్ని గూర్చిన బాధ్యత, భారం కలుగుతుంది. నువ్వు కూడా సువార్త పరిచర్యలో పాలి భాగస్థుడిగా మార్చబడతావు. మరి గొప్ప దీవెనను నువ్వు అనుభవిస్తావు. ఇతరులకు గొప్ప ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. మరి అటువంటి పరిశుద్ధుల సహవాసంలో, అటువంటి గుంపులో నువ్వు కలిసి ఉండాలి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో తిమోతి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడని రాయబడి ఉంది. ఇక్కడ తిమోతి మంచి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. విశ్వాస సంబంధమైన కార్యాలను చేస్తూ ఉన్నాడు. విశ్వాసంలో తొట్టిల్లిపోతున్న వారిని బలపరిచే వ్యక్తిగా ఉన్నాడు. విశ్వాసంలోకి నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా తిమోతి వాక్య భాగంలో మనకు కనబడతాడు. మరి తిమోతి మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ వచ్చాడు. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది, ఆ తప్పు సరి చేసుకోమని. మరి ఆ రీతిగా ఒక మంచి మనస్సాక్షి వలె తిమోతి పనిచేశాడు. సంఘములో తొట్టిల్లిపోతున్న వారిని, పాపంలో జీవిస్తూ పరిశుద్ధులమని చెప్పుకుంటున్న వారిని చూసి వదిలేయకుండా వారి తప్పులను గద్దించి వారిని సరిచేసే ఒక మంచి మనస్సాక్షిగా ఈ తిమోతి పనిచేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆచార వ్యవహారాలను లక్ష్య పెట్టకూడదని ఇతరులను హెచ్చరించే వ్యక్తిగా ఉన్నాడు. ఉన్న బోధను బట్టి దేవుడు చేసిన అద్భుతాలను ఇతరులకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. భక్తిలో సన్నగిల్లిపోతున్న వారిని, అవిశ్వాసంలో పడిపోతున్న వారిని విశ్వాసంలో బలపరుస్తూ, తొట్టిల్లిపోతున్న వారిని సరిచేస్తూ, పాపపు అనుభవాల్లోకి వెళుతున్న వారిని గద్దించి హెచ్చరించి దేవుని సన్నిధిలో నిలబెట్టే వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ దినాన నీ కుటుంబంలో అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నారు. నీ కళ్ల ముందు అనేక మంది తొట్టిల్లిపోతూ ఉన్నారు. మరి నువ్వు వారిని సరిచేసే ఒక మంచి మనస్సాక్షిగా పనిచేయగలుగుతున్నావా? విశ్వాసిగా కొనసాగుతున్న నీవు పడిపోతున్న వారిని విశ్వాసంలో బలపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఆచార వ్యవహారాలను లక్ష్య పెట్టకూడదని వారిని నువ్వు సరిచేస్తూ గద్దించి హెచ్చరించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ దినాన తిమోతికి ఉన్న భారం నీలో ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు ఒక తిమోతి వలె పనిచేసే వ్యక్తిగా ఉండాలి. అంతేకాకుండా సంఘములో కూడా ఒక తిమోతి వలె పనిచేయగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నిజంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు చింతపడే వ్యక్తిగా ఉండాలి. మరి అతని వంటి వాడెవడూ లేడని నువ్వు దేవుని ద్వారా సాక్ష్యం పొందుకునే వ్యక్తిగా ఉండాలి. మరి అటువంటి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను నిజముగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు బలపరిచి నా దేవుడు నిన్ను వాడుకొనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి,
తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. తిమోతి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడి చింత కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడని మీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి భారాన్ని, అటువంటి బాధ్యతను, సంఘాన్ని గూర్చిన ఒక చింతను ఈ మాటలు విన్నని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి. సంఘ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి విశ్వాస జీవితాన్ని కలిగి మంచి మనస్సాక్షిగా పనిచేయగలిగిన అనుభవం నీ బిడ్డలకు మీరు దయచేయండి. ఆచార వ్యవహారాలను లక్ష్య పెట్టకూడదని, మీరు చేసిన అద్భుతాలను వివరించే వ్యక్తిగా నీ బిడ్డలందరినీ మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న బిడ్డల్ని అటు రీతిగా మీరు బలపరిచి నీ పరిచర్యలో వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.